ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 80,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 87,291 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 318 మీటర్లకు పైగా కాగా ప్రస్తుతం 318 మీటర్ల పైకి చేరింది. వరద ఉధృతితో ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి సాగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు ప్రాజెక్టు 27 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం 2,05,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. వరద ఉధృతి కొనసాగుతుండటంతో అధికారులు ప్రాజెక్టు 27 గేట్లను ఎత్తివేసి 2,14,338 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 317.490 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.627 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. 27 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక ఇప్పటికే క్యూసెక్ విద్యుత్ ఉత్పత్తి కూడా అక్కడ కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ ఫోన్ ద్వారా అందిస్తారు. మణికంఠ, మానస జూరాల ప్రాజెక్టుకు వరద నీరు చేరుతుంది. పెద్ద ఎత్తున వరద నీరు అంతా కూడా వచ్చి చేరుతున్నటువంటి 27 గేట్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత
4-5 రోజుల నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద తాకిడి మొదలైంది. దీంతో జూరాల జలాశయం అంతా కూడా నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలోనే గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొదటగా 10 గేట్లను ఎత్తినటువంటి అధికారులు క్రమంగా వరద ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే 27 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జూరాల ఎడమ కుడి కాలువల ద్వారా కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ దగ్గర ఉన్నటువంటి అప్పర్ జూరాల, లోయర్ జూరాల జల విద్యుత్ కేంద్రాల వద్ద కూడా విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు దగ్గర కొనసాగుతుంది. మరోపక్క కుడి ఎడమ కాలువల ద్వారా కూడా తాగునీటికి నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్నటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, రామన్పాడు ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా ఎత్తిపోతల ద్వారా నీటిని అంతా కూడా పంపింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే జూరాల ప్రాజెక్టు దగ్గర ఉంది. మొన్నటిదాకా జూరాల ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ చేరినటువంటి నేపథ్యంలో పాలమూరు రైతాంగం అంతా కూడా తీవ్ర ఆందోళన చెందారు. ఎందుకంటే గత ఏడాదితో పోల్చినట్లయితే 2 నెలలు ఆలస్యమైంది. ఇప్పటి వరకు కూడా వరద జలాలు పాలమూరు గడ్డను తాకలేదు, కృష్ణమ్మ పరవళ్ళు కనిపించట్లేదు, జూరాల ప్రాజెక్టు ఎండిపోతుంది అనేటటువంటి ఒక ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి. ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ లకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి వస్తున్నటువంటి వరద జలాలతో ప్రస్తుతం జూరాల జలాశయం జల కళను సంతరించుకుంది. కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ జూరాల జలాశయం నుంచి నేరుగా శ్రీశైలం జలాశయం వైపుకి అయితే తరలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా జూరాల ప్రాజెక్టు దగ్గర 27 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో ప్రకృతి ప్రేమికులంతా కూడా జూరాల ప్రాజెక్టు దగ్గరికి వచ్చి చేరుకుంటున్నారు. అక్కడ ఏదైతే కృష్ణమ్మ అందాలను, కృష్ణమ్మ పరవళ్లను చూసి మురిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా నిన్న మొన్నటి దాకా ప్రాజెక్టు దగ్గర లేనటువంటి వరద నీరంతా కూడా ఒక్కసారిగా ఇప్పుడు చేరుతున్నటువంటి నేపథ్యంలో అటు పాలమూరు రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ ఏడాది వర్షాల కురవవు, ఎలినో ప్రభావం ఉంటుంది. దీని కారణంగా కొంత పంటలు పండించుకునేందుకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ సూచించినటువంటి నేపథ్యంలో కొంతమేర ఆందోళన చెందినటువంటి రైతాంగం ప్రస్తుతం వస్తున్నటువంటి వరద నీటితో వారంతా కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వరద నీటి కూడా పూర్తిగా అయితే జూరాల ప్రాజెక్టు అనుసంధానంగా ఉండేటటువంటి ప్రాజెక్టులకు రావడం, జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నీ జల కళతో సంతరిస్తున్నటువంటి నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మానస రైట్ మణికంఠ, థ్యాంక్ యూ.